నగరాల్లో జనాభా రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రపంచంలోని 800 కోట్ల జనాభాలో సగం మంది పట్టణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. రాబోయే 25 ఏళ్లలో అంటే 2050 నాటికల్లా ప్రతి 10 మందిలో 7 పట్టణ ప్రాంతాల్లో నివసిస్తారని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. జనాభా పెరుగుదల, ఆర్థికాభివృద్ధి ఎక్కువగా ఉన్న ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో ఈ పరిణామం చాలా వేగంగా ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో జనాభా కిక్కిరిసిపోవడంతో అక్కడ ఖర్చులు పెరగడమే కాక వాతావరణ మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు భరించలేని స్థాయికి చేరతాయి. ఈ వేడిని తట్టుకోవడానికి నిరంతరం ఏసీలు వాడడం వల్ల విద్యుత్ వినియోగం పెరగడమే కాక కర్బన ఉద్గారాలు అధికంగా వెలువడతాయి. ఈ సమస్యలకు పరిష్కారం భూగర్భంలో ఇళ్లు కట్టుకోవడమే అని నిపుణులు అంటున్నారు. ప్రపంచంలో 60కి పైగా దేశాలలో అండర్ గ్రౌండ్ మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. ఈ అండర్ గ్రౌండ్ స్టేషన్లలోనే అనేక కార్యాలయాలు కూడా ఉంటున్నాయి. చాలా మంది రైలు దిగగానే అక్కడే ఉండే తమ ఆఫీస్కు నేరుగా వెళ్లిపోతూ ఉంటారు. అక్కడే ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయనేది మెట్రో రైళ్లలో తిరిగే వారందరికీ తెలిసిన విషయమే. దీంతో ప్రత్యేకించి ఆహారాన్ని కొనుగోలు చేయటానికి లిఫ్ట్లో బయటకు రావాల్సిన అవసరం ఉండదు. ప్రతికూల వాతావరణం కూడా భూగర్భ సముదాయ నిర్మాణాలకు కారణమవుతోంది. ఉదాహరణకు తూర్పు కెనడాలో శీతాకాలంలో ఉష్ణోగ్రతలు -30 డిగ్రీలకు పడిపోతుంటాయి. మాంట్రల్లోని భూగర్భ నగరం 30 కిలోమీటర్ల మేర విస్తరించింది. ఇందులో వందలాది కార్యాలయాలు, దుకాణాలు, మ్యూజియంలు ఉన్నాయి. ప్రతిరోజు 5 లక్షల మంది ప్రజలు ఈ సౌకర్యాలను వినియోగించుకుంటూ ఉంటారు. వాతావరణ మార్పులు, వరదలు, అగ్ని ప్రమాదాలు ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమవుతున్నాయి. దీంతో భూగర్భం లాంటి చల్లని ప్రదేశాలలో జీవించడానికి ప్రజలు మొగ్గు చూపుతున్నారు. 100 సంవత్సరాల కిందట దక్షిణ ఆస్ట్రేలియాలోని కూబర్ పేడి ప్రాంతంలో ఒపెల్ రంగురాళ్ల కోసం గనుల తవ్వకం మొదలుపెట్టారు. కానీ అక్కడ వేడి వాతావరణాన్ని తట్టుకోలేక ఏకంగా భూగర్భంలో ఓ ప్రపంచాన్నే నిర్మించేశారు. వేడి నుంచి తప్పించుకునేందుకు భూగర్భ గృహాలు ఓ మంచి పరిష్కారమని కూబర్ పేడి స్థానికులు చెబుతున్నారు. భూమిపైన ఇళ్లు కట్టుకుని తమ దైనందిన పనులను భూగృహంలో జరుపుకునే ప్రదేశాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. సూర్యకాంతి లేకపోవడం భూగర్భ నిర్మాణాలకు పెద్ద కొరత. కానీ పైకప్పుగా గ్లాసును ఉపయోగించడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. అధునాతన ఆర్కిటెక్చర్లో రిఫ్లెక్షన్, ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ను వినియోగించి అండర్ గ్రౌండ్ కాంప్లెక్స్లలో సూర్యకాంతిని వినియోగించుకునే ఏర్పాట్లు జరుగుతున్నాయి. భూగర్భ సముదాయాలలో ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉంటాయి కాబట్టి ఏసీలు వాడాల్సిన పనుండదని, పైగా వాటి నిర్వహణ కూడా చౌక అని చెబుతున్నారు.